హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రిన్సిపల్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. శ్రీ గోపయ్య తిరుపతి తల్లి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనము ఇదిగో ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్, మీ నలుగురు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు సండే అండి, అక్కడే వంట చేసుకొని చక్కగా భోజనం చేసి వద్దామని అయితే బయలుదేరుతున్నాం ప్లాంట్ గా. ఇదిగో ఫ్రెండ్స్ నాటుకోడి అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. మంచి కోడి దొరికిందండి. ఇదిగో ఫ్రెండ్స్ మా కారులో లగేజ్ మొత్తం అయితే ఎక్కించేసాం ఫ్రెండ్స్. ఇంక మేము బయలుదేరటం అనమాట. వెనక డిక్కీ మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ గ్యాస్ పొయ్యితో సహా మొత్తం అన్ని వేసామండి, వంటకు సామాన్ కావాల్సినవి అన్ని. కానీ అక్కడ దొరికితేలే కానీ మళ్ళీ అక్కడ మళ్ళీ తీసుకోవాలి ఎందుకులే అని కారు ఖాళీగా ఉంది కానీ మొత్తం అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ క్యాన్ కూడా పెట్టేసుకున్నాం, కూలింగ్ వాటర్ క్యాన్. ఇంకా బయలుదేరిపోదాం అండి. పెనుగంచిప్రోలు మా ఊరు నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుందండి. అదే విజయవాడ నుంచి అయితే ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మన పెనుగంచిప్రోలు వెళ్ళాలంటే విజయవాడ హైదరాబాద్ హైవేలో గల ఎన్టీఆర్ డిస్టిక్ లోని చిల్లకల్లు అనే గ్రామానికి చేరుకుంటే అక్కడ నుంచి బస్సులు మనకి ఆటోలు అయితే అవైలబుల్ గా ఉంటాయండి. ఫ్రెండ్స్, హైదరాబాద్ వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ సర్వీస్ రోడ్ లాగా దిగాలి ఫ్రెండ్స్. ఇదే చిల్లకల్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది పెనుగంచిప్రోలు టెంపుల్. రోడ్ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. సమ్మర్ లో కూడా చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చెట్లు ఎంత గ్రీనరీగా ఉందో, చాలా చల్లగా ఉంటుందండి. ఈ ఊరి పేరు మక్కపేట అండి. ఇక్కడ నుంచి పెనుగంచిప్రోలు 10 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఇట్లా స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ పెనుగంచిప్రోలుకి. ఆకలి వేస్తుందంట మా వాళ్ళకి, టిఫిన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్న హోటల్ ఉంటే ఇక్కడ టిఫిన్ చేద్దాం నాగా ఫ్రెండ్స్. ఇడ్లీ బోండా దోశ ఉన్నాయంట. ముందు 2 ఇడ్లీ చెప్పుకున్నాం. టిఫిన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్న హోటల్ అయినా పల్లెటూరులో ఇట్లా చిన్న హోటల్ టిఫిన్ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇది రైల్వే బ్రిడ్జ్ అండి, అండర్ పాస్ అనమాట. విజయవాడ నుంచి వచ్చే ట్రైన్ ఇటు వస్తాయండి. ఇక్కడ నుంచి పెనుగంచిప్రోలు 5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, పెనుగంచిప్రోలు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా ఊరండి, పెనుగంచిప్రోలు ఊరు అనమాట. ఇదిగోనండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, మనం రీచ్ అయిపోయాం అనమాట. వెహికల్స్ కి లోపలైతే పార్కింగ్ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ టికెట్ ఉంటుంది అనమాట. మా కారుకి అయితే 50 రూపాయలు తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజు సండేనండి. భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉన్నట్టుందండి. ఈ వెహికల్స్ చూస్తుంటే అర్థమైపోతుంది మనకి. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడే పార్కింగ్ పెట్టుకోవచ్చు వెహికల్స్. కాకపోతే ఇప్పుడు ఇంక పార్కింగ్ ఏరియాలోకి అయితే పంపిస్తున్నారు యాడ్లోకి. ఫ్రెండ్స్, కార్ అయితే పార్కింగ్ చేసామండి. పార్కింగ్ కూడా చాలా దూరంలో దొరికింది మాకు. ఎందుకంటే వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి. ఈ రోజు భక్తులు అయితే చాలా మంది ఉంటున్నారు. ఎండ కూడా బాగా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. అసలు కాళ్ళు కాలిపోతుంది అనమాట. మేము చెప్పులు వేసుకోలేదు ఫ్రెండ్స్. మనకి ఎదురుగా కనబడేదండి రాజగోపురం. అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారండి. అట్లా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తారండి. ఫ్రెండ్స్, మేము కూడా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారికి బోనం అయితే సమర్పించడానికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్.
ఇక్కడ ఒక భక్తురాలు అమ్మవారికి పొరుల దండాలతో అయితే ప్రదక్షిణ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏమో పేరు పాపమాంబ గారండి. తిరుపతి తల్లికి ఆరోగ్యం బాగున్నప్పుడు ఏమైతే సేవ చేసిందంటండి. ఫ్రెండ్స్ మా 3 ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఫ్రెండ్స్ కోళ్ళని అయితే లోపలికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. కోళ్ళని కూడా ఇక్కడ లాకర్లో అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మా కోడ్ని అయితే ఇక్కడ లాకర్లో అయితే పెట్టామండి. సెల్ ఫోన్స్ కూడా లోపలికి వెళ్ళలేదండి. నాకు తెలిసిన వాళ్ళు టెంపుల్లో ఒకరు ఉన్నారండి, కాకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి నేను సెల్ ఫోన్ తీసుకెళ్ళటానికి. రిక్వెస్ట్ చేశారండి, సెల్ ఫోన్ అయితే తీసుకెళ్ళమని చెప్పారు. నీకు లోపల అయితే మొత్తం అయితే చూపించగలను ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ లో మనకి మెట్లెక్కి పైకి రాగానే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్వామివారిని దర్శించుకొని ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. రాజగోపురం నుంచి లోపలికి రాగానే మనకి ఎదురుగా కనబడేదండి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి తల్లి అమ్మవారి టెంపుల్ అండి. ఫ్రెండ్స్ మనం ముందుగా లోపలికి రాగానే మనకి నందీశ్వర స్వామి వారు అయితే దర్శనం అయితే ఇస్తారండి. ఇక్కడే అందరూ చాలా మంది దీపాలు అయితే వెలిగిస్తారండి. ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనానికి టికెట్ అయితే ఉందండి. విఐపి దర్శనం వచ్చి 200 అండి. 50 రూపీస్ దర్శనం కూడా ఇంకోటి ఉంది, శేఖ దర్శనం, ఇంకోటి ఫ్రీ దర్శనం అండి. 3 రకాల దర్శనాలు అయితే ఇప్పించారండి దేవస్థానం వారు. ఫ్రెండ్స్ మా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. క్రౌడ్ అయితే ఉన్నారు కానీ అయినా సరే దర్శనం చాలా బాగా అయితే జరిగింది ఫ్రెండ్స్. మా బాబు కొబ్బరికాయ అయితే కొడతాను ఫ్రెండ్స్. అక్కడ ఇది మొత్తం టెంపుల్ బ్యాక్ వ్యూ అండి. మనకి ఎదురుగా కనబడేది ప్రసాదాల కౌంటర్ అన్నమాట. భక్తులందరూ దర్శనం చేసుకుని ఇట్లా మండపం అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. దేవస్థానంలో చుట్టూ ఇట్లా మండపం అయితే ఉంటుందండి. ఇది మొత్తం ఫ్రీ దర్శనం ఫ్రెండ్స్. వాళ్ళు నిలబడారు కదా, అదంతా ఫ్రీ దర్శనం అనమాట. ఇది చివరి పైనుంచి కింద దిగాలన్నమాట ఫ్రీ దర్శనానికి. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఇట్లా వాటర్ ప్యూరిఫైర్ అయితే దేవస్థానంలోనే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. దేవస్థానం వారు భక్తులు అమ్మవారికి సంబంధించిన చీరలను అయితే ఇక్కడైతే అమ్ముతున్నారండి. మా వాళ్ళు అప్పుడే అలసిపోయారు ఫ్రెండ్స్. ఇంకా మా ఆవిడ వంట చేయాలి ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు అది మేము తినాలి ఫ్రెండ్స్. లోపల టెంపుల్ కి ముందు ఇట్లా పార్క్ లో అయితే ఉంటుందండి. మనకి ఎదురుగా కనబడేది నిత్యానంద సత్రం ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేశారండి. మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇలా గోశాల అయితే కనబడుతుందండి. భక్తులందరూ ఇక్కడ గడ్డిని విక్రయించి గోవులకి అయితే ఆహారంగా అయితే పెడతారండి. మా బాబు కూడా గోవులకి ఆహారం అయితే తినిపిస్తున్నారండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మవారి కోసం సమర్పించిన మేకల్ని కోళ్ళని అయితే ఇక్కడైతే బలిస్తారండి. టెంపుల్ ఆపోజిట్ లో షాపులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలకు కావాల్సిన బొమ్మలు, ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్ని అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. మా కోడిని అయితే ఇట్లా కటింగ్ అయితే చేపిస్తున్నానండి. ఒక్క కోడికి అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు కట్ చేసినందుకు. అమ్మవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా బాగా అయితే జరిగిందండి. నాటుకోడి కూడా బాగా చేయించేసుకున్నాం అనమాట. చికెన్ కొట్టించేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తోటలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్, మామిడి తోటలోకి. ఎండ అయితే బాగుందండి. చూడండి కాళ్ళు అంటుకుపోతాయి. మామూలు అట్ట పరిగెడుతున్నారు. మనకి ఎదురుగా కనిపేది మున్నేరండి చెరువు. ఇప్పుడు మనం అవతల పక్కకి వెళ్ళాలండి. అవతల పక్క మీకు కనబడుతున్న చెట్లు అయ్యాయి మామిడి తోటలు.
ఫ్రెండ్స్ మీకు ఇందాక పాలు పొంగల్ చేసేది ఎక్కడో చూపించలేదు కదా ఫ్రెండ్స్. ఎదురుగా కనబడుతున్నాయి 2 షెడ్లు, వాటిలోనే పాలు పొంగల్ చేస్తారన్నమాట. గ్యాస్ బండ గట్ట అన్ని అక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ దొరకనివంటే ఏముండవు ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని దొరుకుతాయి మనకి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఏసీ నాన్ ఏసీ రూములు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా వస్తే రూమ్ లో స్టే చేయాలనుకున్న నైట్ పూట అక్కడ స్టే చేసుకోవచ్చు అనమాట. అక్కడే మనకి టెంట్ సామాను దొరుకుతాయి, వంటకి సంబంధించిన గ్యాస్ అన్ని దొరుకుతాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు పెంగళస్పూల్ అమ్మవారి దేవస్థానంలో. ఇక్కడ అమ్మవారు అంటే భక్తులకు చాలా నమ్మకం అండి. మొక్కులు తెచ్చుకోవడానికి చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి వస్తారు ఫ్రెండ్స్. కనీసం 3-4 రోజులు ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. ఇది మున్నేరు వాగు బ్రిడ్జ్ అండి. ఇది దాటగానే మనకి మామిడి తోటలు అయితే ఉంటాయి. అక్కడ చాలా మంది ఇక్కడ స్టే చేస్తా ఉంటారు. ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కులు తెచ్చుకొని అట్లా మామిడి తోటలో భోజనాలు అయితే పెట్టుకుంటారండి. పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా చేస్తారు, మ్యారేజ్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి తెలంగాణ బార్డర్ వచ్చి 5 కిలోమీటర్స్ తో ఉంటుందండి. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఇక్కడికి 2004లో అయితే వచ్చా ఫ్రెండ్స్. అప్పుడైతే ఇదంతా అసలు ఒక అడవిలాగా ఉండేది అనమాట. ఇప్పుడు మనం వచ్చిన బ్రిడ్జ్ కూడా అప్పట్లో లేదండి. అప్పుడు ఆ వాగులో ఇసుకలో నడుచుకుంటూ అయితే ఈ తోటల్లోకి అయితే వచ్చేవాళ్ళం. ఇప్పుడే మేమైతే తోటలోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ తోట వచ్చి అనిగలపాట రోడ్ లో ఉంటుంది అనమాట. మేమైతే చెప్పాం కండి ముందుగానే వంట చేసుకోవడానికి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చామని. అందుకని అన్ని సామాన్లు అయితే దింపుతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే సెట్ చేసుకున్నామండి వంట చేసుకోవడానికి. కాసేపు రెస్ట్ చేసుకున్నామని షాప్ అయితే వచ్చుకున్నాం. చూసారండి చుట్టుపక్కల మొత్తం ఎంతమంది ఉన్నారు. అందరూ తల చెట్టు కింద వెళ్ళి ఫ్యామిలీలతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మొక్కులు తీర్చుకొని ఈ తోటలోకి అయితే వస్తారన్నమాట. ఫ్రెండ్స్ మా శ్రీమతి గారు అయితే వంటకైతే అన్ని రెడీ చేస్తుందండి. వంట అయితే నన్నే చేయమంటుంది. నాన్ వెజ్ వండడంలో మనం కొద్దిగా ఎక్స్పెక్ట్ అండి. అందుకనే మా శ్రీమతి గారు అన్నీ వండమని చెప్తుంది. ఇంట్లో ఎప్పుడు ఆడవాళ్ళు మన కోసం ఎప్పుడు చేస్తూనే ఉంటారు కండి. ఇలా వచ్చినప్పుడన్నా మనం ఇట్లా వంట చేసి వాళ్ళకి వండి పెడితే మనకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఫ్రెండ్. వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. నేను చెప్పింది కరెక్టా కాదో కామెంట్ చేయండి. నేనైతే క్లీన్ చేసుకొచ్చానండి. ఇప్పుడే అయితే స్టవ్ అయితే వెలిగిస్తున్నా కర్రీ అయితే వండడానికి. ముందుగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తున్నామండి. ఇది మొత్తం 2 కేజీల కోడి అండి. బాగు చేయగా కేజీ 300 అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్ ఎండ అయితే అసలు అదిరిపోతుందండి. ఈ చెట్టు కింద కాబట్టి చల్లగా ఉందన్నమాట. మాకు అట్లా అనిపించట్లేదు. బయటికి వెళ్తే టెంపరేచర్ 40 degrees దాకా అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఉల్లిపాయ అల్లం పేస్ట్ అయితే బాగా ఎగిపోయింది అనమాట. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేస్తున్నాను. నేనైతే వంట చేస్తుంటే మా అబ్బాయి అయితే కామెడీ చేస్తున్నాడండి. ఫ్రెండ్స్ మా డాడీ మా మమ్మీ తిడకంటే నవ్వుతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా కారు అక్కడ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు గార్డెన్ లోకి వచ్చాం ఫ్రెండ్స్. గార్డెన్ లోకి వచ్చి మేము ఇప్పుడు తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ మా సామాన్లన్నీ పెట్టాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా డాడీ చికెన్ వండుతున్నారు. నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు వండుతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మా అబ్బాయి గోలగోల చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చి ఫ్రెండ్స్ నాటుకోడి చూసారా ఫ్రెండ్స్. కొత్త ఉడుకుతుందనండి. స్మెల్ అయితే మామూలు రావట్లేదు. ఉడకాలండి, చాలా ఉడకాలి ఇది.
పుంజుగా అండి కొద్దిగా హార్డే ఉంటుంది ముక్క, గట్టిగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఉప్పు చూసుకొని తర్వాత మళ్ళీ మొదలెట్టేసుకుందాం. ఉప్పు కారం అయితే బాగా సరిపోయినాయి ఫ్రెండ్స్. ముక్క అయితే కొద్దిగా ఉడకాలి, ఇంకొంచెం ఉడకాలి ముక్క. ఇంకేం పట్టవు ఉప్పు కారం గట్ట. లాస్ట్లో మనం కొత్తిమీర కలిపేసుకొని గరం మసాలా వేసి నింపుకోవడమే. అయితే ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫైనల్ టచ్ మా మిక్సెస్ వేస్తుంది అనమాట. గరం మసాలా కొత్తిమీర వేసింది ఇప్పుడే, గరం మసాలా కూడా వేస్తుంది అనమాట. ఫైనల్ టచ్ ఫ్రెండ్స్. తిప్పు 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 తిప్పు. ఎట్టుందమ్మా, ఇంతవరకు వచ్చింది వంట? ఓ మేడం ఫ్రెండ్స్ దిష్టి కూడా తీసేస్తున్నాం కోడికి. ఓకే డన్ ఫ్రెండ్స్. ఇప్పుడే నాటుకోడి మంచి కర్రీ అయిపోయింది. వైట్ రైస్ వండుకున్నాం, దాని పేరు పెట్టారా? ఇప్పుడే తింటున్నాం ఫ్రెండ్స్. ఎట్లా ఉంది కర్రీ? చెప్పు ఫ్రెండ్స్ చెప్పు. పాపం చిన్న సార్ ఫ్రెండ్స్, ఈయన వల్ల ఎవరు వండారు? నేనే కర్త కర్మ క్రియ మొత్తం ఈయన అని చెడు చేస్తారా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి బిగులు అందరూ కలిసి. ఓకే బాయ్ అండి అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్.